నేను క్రాప్ టాప్ స్టిచ్ చేస్తున్నా అని చెప్పినాను కదండి. నేను సైడ్ స్టిచ్చెస్ వేస్తున్నా. సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు మనకు లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి వేస్తాము. కొన్నిసార్లు లైనింగ్ అనేది చాలా తక్కువ తీసుకొచ్చుకుంటారు. తక్కువ తెచ్చుకున్నా ఎక్కువ తెచ్చుకున్నా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం జాయింట్ అనేది చేయొద్దండి. ఎందుకంటే పట్టేసినట్టు ఉంటుంది డ్రెస్ అనేది. లైనింగ్ ఒకవేళ లెంత్ పరంగా కరెక్ట్గా ఈక్వల్గా తీసుకుంటే పైన పార్ట్ అనేది ఇలా బొంగలాగా వస్తుంది. ఎక్కువ తక్కువ అయితే అది కరెక్ట్ కాదండి. మనం సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇలానైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన నేను స్టిచ్చెస్. ఇటు నుంచి స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేసరికి ఇవి లైనింగ్లు అనేటివి కొంచెం ఇటు సైడ్కి జరపాలి. చూడండి, ఇలా నేను సైడ్కి జరిపి స్టిచ్ అనేది కరెక్ట్గా వేసుకొచ్చిన తర్వాత ఈ లైనింగ్ అనేది తర్వాత దీన్ని ఇలా స్టిచ్ చేసుకురావాలి. ఇలా ఎందుకు స్టిచ్ చేయాలని అంటే మనకు ఏ పార్ట్ ఆ పార్ట్ అన్నట్టు ఫ్రీగా ఉండి పిల్లలకు డ్రెస్సులు వేసుకున్నప్పుడు పట్టేసినట్టు ఉండకుండా లైనింగ్ పార్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇలా నేను స్టిచ్ వేసి చూపిస్తా చూడండి. ఇలా డైరెక్ట్ వేసుకొచ్చేటప్పుడే డబల్ ఫోల్డింగ్ వేసేస్తే సరిపోతుంది. దీనికి డబుల్ స్టిచ్ కూడా అవసరం లేదు. చిన్న కుట్టు పెట్టి చిన్న కుట్టు పెట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ వేసుకొస్తే ఏంటంటే మనకి పోగులు అనేటివి బయటకు రాకుండా ఉంటే నీట్గా కనిపిస్తుంది అట్లా. ఓకేనా? వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. బిగినర్స్కి ఇట్లాంటి చిన్న అయితే తెలిసి ఉండదు కదా, మొత్తం కలిపి స్టిచ్ చేస్తారు కదా, అలా ఓపెన్గా ఉండాలి అని అంటే ఫ్రీగా ఉండాలి అని అంటే పిల్లలకైనా ఎవరికైనా క్రాప్ టాప్లు లెహెంగాలు స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ అనేది వేరే మనము కలిపి కుడితే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందండి. ఇది అలవాటు చేసుకుంటారని మీకు వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.